హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజు ఏంటంటే ఒక చిన్న వీడియో చేయాలనుకున్నా. ఇప్పుడు జనరేషన్లో అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్స్కి చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఎందుకు చెప్పాలన్నా అంటే నిన్న విజయవాడ పోతే అక్కడ మనుషులు చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత బాగున్నారు. మన సైడు చాలా రఫ్, రెస్పెక్ట్ లేదు. మనుషులు చాలా ప్రౌడ్గా అట్లా ఉంటారు అన్నమాట. ఇంకొకటి ఎందుకంటే ఒకటి ఫేస్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనుషులలో అప్పుడు మనుషులు అంటే మా నాన్న వాళ్ళ కాలము అట్లా ఒక 30 years 40 years బిఫోర్ ఇంత సెల్ఫిష్నెస్ లేదు మనుషులకి. ఎంత అంటే నా నా నాది నా పని నా వాళ్ళు నాది జరిగితే చాలు, అవతల పక్కన ఫ్రెండ్ కానీ ఎవరన్నా ఎట్లా పోతే ఏమి అనే ఇదిలో ఉంటారు, మెంటాలిటీలో. అయితే చూడండి, ఇక్కడ ఏది స్థిరం కాదు. ఇప్పుడు మనము ఈ చెట్లు నాటినాము, ఈ చెట్లు ఉంటాయి అన్నమాట. ఒక 50 years 60 years అట్లే ఉంటాయి. కానీ మనం ఉండం కదా. మనము ఏదైనా ఒక పని చేసినామంటే ఆ పని చేసిన పనికి మంచికి మన పేరు ఉంటుంది, బట్ మనం ఉండం. కాబట్టి ఏదైనా కూడా మంచిగా ఉండాలన్నమాట. అంటే ఒక హెల్పింగ్ నేచర్లో కానీ ఏదైనా కూడా ఇప్పుడు మనము ఎంత సెల్ఫిష్గా తయారవుతారంటే ఈ జనరేషన్లో మరి ఒక ప్రెగ్నెంట్ నిలబడి ఉంది అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కాలేజీ పిల్లలు అస్సలు సీట్ ఇవ్వరు. మాకేమి అంటారు, రిక్వెస్ట్ చేసినా కూడా నువ్వు లేచి నిలబడు అంటారు. అంటే మనం లేచి ఇచ్చినా కూడా ముసలోళ్ళు వచ్చినా కూడా వాళ్ళు లేయరనమాట, అంత సెల్ఫిష్. కాబట్టి ఇది ఏమి స్థిరం కాదు. మనము ఒక ప్రయాణం లాంటిదే, అంతే. పోతాము దిగుతాము, ఒక గంట 6 hours వన్ డేనా ఏదైనా జర్నీ. అట్లే కొన్ని సంవత్సరాలే మన జర్నీ. కాబట్టి ఏది స్థిరం కాదు. ఒక మంచి పని ఏదైనా ఒక రోజులో ఒక చిన్న మంచి పని అట్లా ఉండాలని నా ఆశ. కాకపోతే ఏమంటే చిన్నపిల్లలకి తెలియదు, సర్టన్ ఏజ్ అంటూ వస్తే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరికైనా సెల్ఫిష్ అనేది ఉండకూడదు. నా పని జరిగితే చాలు అనేసి. నిన్న ఏం జరిగిందంటే ఒక 1 hour బాగున్నారనమాట క్యూలో. అయితే తోసుకొని దొబ్బుకొని అందరం ఒకటే స్టాఫే కదా, అందరం ఒక దగ్గర నుంచి పోయిన వాళ్ళే. పాపం ఒక అమ్మాయిని దెబ్బలు తగిలినాయి. కానీ ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది. ఎంత సఫర్ అవుతుంది. అదే మనం పడింటే, అదే మనకు తగిలింటే ఎట్లా ఉంటుంది, ఆ సఫర్ అనేది మనం భరిస్తే ఎట్లుంటుందని ఒక్కసారి థింక్ చేయాలి. కాబట్టి ఏదైనా చూసుకొని ఉండాలని నేను అనుకుంటున్నా. రఫ్గా మాట్లాడడం కానీ, అట్లా ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడడం కానీ అది మంచిది కాదు. ఎందుకంటే మాట నిలబడిపోతుంది, వాళ్ళ బాధ నిలబడిపోతుంది, మనకేం గుర్తుండదు అన్నమాట. కాబట్టి అందరూ మంచిగా ఉండి కలిసిమెలిసి ఉండాలని నా ఆశ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.